దైవత్వం సర్వత్రా ఉండినప్పటికీ இறைவன் எங்கும் நிறைந்திருந்தாலும் ఆ దైవత్వంతో దైవత్వాన్ని ప్రకృతికి యొక్క తత్వాన్ని రెండింటిని కలిపినప్పుడే ఈ దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది. இறைவனையும் இயற்கையின் தத்துவத்தையும் சேர்க்கும் போதுதான் திவ்யத்துவத்தை நாம் அனுபவிக்க முடியும். వానలు వచ్చెనంచు భువి పండున విత్తులు నాటియున్నా, వానలు వచ్చెనంచు భువి పండున విత్తులు నాటకున్నా. மழை பெய்தும் பூமியில் விதை விதைக்காமல் விளைச்சல் இருக்குமா? వానలు లేనిచో மழையின்றி ఫలమిచ్చునే విత్తులు నాటియున్నా. நல்விதைகளை விதைத்தாலும் விளைச்சல் இருக்குமா? ఎందేనియు రెండును కూడిన సమన్వయించు. என்ன ஆனாலும் எங்கிருந்தாலும் மழையும் விதையும் இரண்டும் இருந்தாக வேண்டும். వానలు రాకపోయినప్పటికీ నీ విత్తులు నాటినప్పుడు అది పంట పండుతుందా? மழையின்றி நீ விதைகளை விதைத்தால் விளைச்சல் இருக்குமா? వానలు వచ్చినా కూడా నీ విత్తులు వేయకుండా అది పంట పండుతుందా? மழை வந்தும் நீ விதைகளை விதைக்காவிட்டால் விளைச்சல் இருக்குமா? అదే విధంగానే அதுபோலவே దివ్యత్వం అనేటువంటి సర్వత్రా ఉండినప్పటికీ దైవత్వం எங்கும் நிறைந்திருந்தாலும் దానికి మానవత్వం అనేటువంటి యొక్క సంకల్పము దానికి సమన్వయం కాకుండా అది పరిపూర్ణం కానేరదు. அதனுடன் மனிதனின் சங்கல்பம் ஒருங்கிணையவில்லை எனில் அது முழுமை அடையாது. కనుకనే మానవుని యొక్క సంకల్పం కూడా అత్యంత అవసరమైనటువంటిది. எனவே மனிதனின் சங்கல்பம் மிகவும் இன்றியமையாதது. మానవుని యొక్క ప్రయత్నం కూడా అత్యంత అవసరమైనటువంటిది. மனிதனின் முயற்சியும் மிகவும் இன்றியமையாதது. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ, దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. எனவே ஒவ்வொரு மனிதனும் கூட தெய்வத்தை காண வேண்டும் என்று ஆசைப்பட்டாலும் தெய்வம் எங்கும் நிறைந்திருந்தாலும் ஆன்மீக சாதனை செய்ய ఈ வேண்டும். సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడా మనకు సాక్షాత్కరించదు. இந்த சாதனை செய்யவில்லை என்றால் எங்கும் நிறைந்த தெய்வத்துவம் நமக்கு புலப்படாது.